వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు నగర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ 45వ డివిజన్ రామూర్తి నగర్లో వెల్ఫేర్ ఫెడరేషన్ కమిటీ సభ్యులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల్లో పౌర సేవలను విప్లవాత్మకంగా మార్చడమే లక్ష్యంగా నెల్లూరు సిటీలోని 20 అసోసియేషన్లు మరియు రూరల్ పరిధిలోని 26 అసోసియేషన్లతో కలిపి మొత్తం 46 వెల్ఫేర్ అసోసియేషన్లను అభివృద్ధిలో భాగస్వాములను చేశారు. రాజకీయాలకు అతీతంగా కేవలం సేవా దృక్పథంతో పనిచేసే ఈ సంఘాలకు పురమిత్ర యాప్ ద్వారా ప్రత్యేక లాగిన్ ఐడీలు కేటాయించి తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు మరియు వీధి దీపాల వంటి సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే వెసులుబాటు కల్పించారు. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రతి నెల మంత్రి స్వయంగా 20 వార్డుల ప్రతినిధులతో వారి నివాస ప్రాంతాల్లోనే సమావేశమై పురోగతిని సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా కమిషనర్, అడిషనల్ కమిషనర్లతో పాటు వాటర్ వర్క్స్, రోడ్లు, గ్రీన్ కార్పెట్ మరియు టాక్స్ విభాగాల అధికారులందరినీ నిరంతరం అందుబాటులో ఉంచుతామన్నారు. ముఖ్యంగా పార్కుల నిర్వహణ, మొక్కల పెంపకాన్ని అసోసియేషన్లనే స్వచ్ఛందంగా బాధ్యత తీసుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ ప్రజల భాగస్వామ్యంతోనే ఆదర్శవంతమైన మరియు సుందరమైన నెల్లూరు నగరాన్ని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ చేసేది వాళ్ళ కాలనీని డెవలప్ చేసుకోవటం, వాళ్ళ కాలనీలో ఉండే ప్రజల యొక్క సమస్యల్ని అటు ప్రభుత్వానికి తీసుకొచ్చి చూపించి అవి సాల్వ్ అయ్యేటట్టుగా చేయటం. నేను నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకే వాళ్ళే వాలంటరీగా సార్ కొన్ని పార్కులు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము మెయింటైన్ చేస్తా అన్నారు. అదేవిధంగా ఏదైతే చెట్లు చక్కగా వేస్తున్నారో కొన్ని చెట్లు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము మెయింటైన్ చేయాలి. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రభుత్వం చేసే దాంతో ప్రజలు కూడా ఇలా ఆర్గనైజేషన్స్ భాగస్వామ్యం చేస్తే మన యొక్క మున్సిపాలిటీని ఎంతో చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ సిటీ అయితే 20 ఆర్గనైజేషన్ ఉన్నాయి అన్నారు. అదేవిధంగా రూరల్లో కూడా ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి అన్నారు. ఆ యొక్క శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడతాను. వారితో కూడా మాట్లాడి ఇక్కడ ఎలా అయితే చేస్తున్నాం ఆ విధంగా చేసి అక్కడ కూడా సర్వీసెస్. తర్వాత ఈ 20 ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి నెల ఆ ఆర్గనైజేషన్ అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ తీసుకుని 25 వార్డులు ఉన్నాయి. ఆ వార్డులో 1-2 ఆర్గనైజేషన్స్ ఉంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ ఏదైతే వాళ్ళ యొక్క స్ట్రక్చర్ ఉందో వాళ్ళందరితో ఒక అపార్ట్మెంట్ ఎవరో ఒకరి ఇంట్లో యాక్చువల్గా చక్కగా పార్కింగ్ ప్లేస్లో కూర్చోవచ్చు. ఆడ కూర్చొని వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వస్తే కూర్చొని వాళ్ళతో మా అధికారులు డిస్కస్ చేసేట్టుగా, అధికారులు అంటే అటు కమిషనర్ కానీ, అడిషనల్ కమిషనర్స్ కానీ, మళ్ళీ వాళ్ళతోటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, వాళ్ళతోటి వాటర్ వర్క్స్ వాళ్ళు, అదేవిధంగా రోడ్స్ వేసేవాళ్ళు, అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా ట్యాక్స్ వాళ్ళు, వాళ్ళందరినీ కూడా అందరినీ రమ్మన్నాను. అందరూ వచ్చేటట్టుగా చేయమని కమిషనర్ గారికి ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళందరూ కూర్చొని పురమిత్రులు ఏదైతే పెట్టారో వాటిలో ఏమి సాల్వ్ అయినాయి, ఏమి సాల్వ్ కాలేదు, ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు, అవి సాల్వ్ చేయాలంటే ఏం చేయాలా, వాళ్ళ లెవెల్లో చేయగలిగితే అడిషనల్ కమిషనర్ వాళ్ళు చేస్తారు. చేయలేనప్పుడు కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోతారు. లేనప్పుడు నా దృష్టికి తీసుకొస్తే చేసే విధంగా ఒక చక్కని స్ట్రక్చర్ చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాము. చాలా వెరీ హ్యాపీ. అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇది స్ట్రెంగ్త్ కావాలని మరొకసారి కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.